టీఎస్ లా సెట్ మనకి రీషెడ్యూల్ అయితే అందరికీ తెలిసిన విషయమే. వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం అయిపోయింది. ఇక మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది అనౌన్స్మెంటు 1వ తారీఖు అంటే ఇవాళ తెలిసిపోతుంది. అది కూడా ఇంకా ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ కాలేదు. దాదాపు 1 తర్వాత నుంచి అందరికీ డిస్ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అని చూపిస్తూ ఉన్నది. ఓపెన్ చేస్తే సో మనకు సెకండ్ ఫేజ్ ఎప్పుడని చాలామంది అడుగుతూ ఉన్నారు. మనకు ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ తెలవాలంటే ఖచ్చితంగా మనకి 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు రిపోర్టింగ్ టైం ఉంది. 7వ తారీఖు మామూలుగా ఒకరోజు ఫ్రీగా వదిలేస్తారు. ఆ తర్వాత 8వ తారీఖు నుంచి దాదాపు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకున్నా, మళ్ళీ సీట్ రాని వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాలనుకున్న ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయి అనే దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని, మరియు మంచి కాలేజీలో సీట్ కావాలనుకునే వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కు అప్లై చేసుకోవడానికి మనకు 8వ తారీఖు నుంచి దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోను. థ్యాంక్ యూ.